స్వచ్ఛాంధ్ర వైపు పయనిద్దామని, ప్లాస్టిక్ ను నిషేధిద్దామని ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు. నెలలో 3వ వారమైన శనివారం రోజున వింజమూరులోని స్థానిక బంగ్లా సెంటర్ నుంచి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర ర్యాలీలో సర్పంచి నల్లగొండ్ల సృజన, ఉప సర్పంచ్ గుండం సుశీల, ఎంఈఓ మధుసూదన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రామారావు, ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ మాలకొండయ్యతో మండల కన్వీనర్ గూడ నరసారెడ్డి మరియు మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ ర్యాలీలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం మనం చేసుకోవడం జరుగుతోంది. ఇది ఈరోజు ఇక్కడ వింజమూరు పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ ర్యాలీ ఒకటి, తర్వాత పిల్లలతో మాట్లాడడం, కొన్ని షాప్స్ తిరిగి వాళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు, జూట్ బ్యాగులు వాడండి అని చెప్పి వాళ్ళకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వాడొద్దు అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తూనే ఉన్నాము. కొంత పురోగతి ఉంది కానీ అనుకున్న స్థాయిలో పురోగతి లేదు. ఇంకా కూడా రూరల్ ఏరియాస్ లో అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే భావితరాలు కానీ, ఇప్పుడున్న ఈ మూగజీవులు కానీ, లేకపోతే ఈ క్యాన్సర్, ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ, ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ, బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, కన్వీనర్స్ అందరూ కూడా ఎవరెవరు పంచాయతీల్లో, దాదాపుగా 143 పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించడం జరుగుతూ ఉంది. రీసెంట్ గా మన గౌరవ మంత్రి దేవరం 13 నెలల్లో మనం ఏ అభివృద్ధి చేసుకున్నాం అనేది ఒకసారి ప్రజలకు చెప్తూ వాళ్ళతో మమేకం అవుతూ ముందుకెళ్తా ఉన్నాము. అలాగే అసెంబ్లీ ఇక్కడ మన ఉదయగిరి నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో మనం దాదాపుగా 150 కోట్ల పైన డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పాంప్లెట్ కూడా 1-2 రోజుల్లో అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. దాంట్లో క్లియర్ గా మనం ఏ కార్యక్రమాలు, అలాగే మన ఎక్స్ కన్వీనర్ రఘునాథ్ రెడ్డి గారి వారు ఇంకా కూడా కమిటీలు ఇంకా ఫైనలైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను.